ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి అసలు సమస్య ప్రతిపక్షమా లేక సొంత పార్టీలోనే పెరుగుతున్న గ్రూప్ రాజకీయాల? అధికారంలో కాంగ్రెస్ ఉన్న కింది స్థాయిలో మాత్రం నేతల మధ్య సమన్వయం కనిపించడం లేదన్న చర్చ జోరందుకుంది. ఎవరి నాయకత్వం వారిదే, ఎవరి రాజకీయాలు వారివే అన్నట్టుగా పరిస్థితి మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకే పార్టీ కానీ వేర్వేరు గ్రూపులు, ఒకే జెండా కానీ వేరువేరు వ్యూహాలు. ఇదే ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ కాంగ్రెస్లో హాట్ టాపిక్గా మారింది. కార్యకర్తలను ఒక్క తాటిపైకి నడిపించే నాయకుడు ఎవరనే ప్రశ్న పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. పదవులు రాక అసంతృప్తితో ఉన్న సీనియర్లు, తమకంటూ వర్గాలు తయారు చేసుకుంటున్న యువ నేతలు, ప్రభుత్వంలో ఉన్న ప్రాధాన్యం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న మాజీ ఎమ్మెల్యేలు, ఇలా హస్తం పార్టీలో అంతర్గత విభేదాలు భవిష్యత్తులో పెద్ద రాజకీయ ప్రభావం చూపిస్తాయా అన్న చర్చ మొదలైంది. పార్టీని నమ్ముకున్న కార్యకర్తల పరిస్థితి ఏంటి? అసలు ఉమ్మడి ఆదిలాబాద్ కాంగ్రెస్ కు దిశానిర్దేశం చేసే లీడర్ ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పార్టీ పరిస్థితి ఆశించిన స్థాయిలో లేదన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ఎవరి నియోజకవర్గం వారిదే, కాంగ్రెస్లో సమన్వయం మిస్సింగ్ అనేలా వ్యవహారం ఉందనే ఆఫ్ ది రికార్డు టాక్ వినిపిస్తోంది. పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ప్రభుత్వ పథకాల ప్రచారం కూడా సాగుతోంది. కానీ నాయకుల మధ్య సమన్వయం మాత్రం కనిపించడం లేదని కార్యకర్తలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూర్పు జిల్లాలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నప్పటికీ ఆయన ప్రభావం తన నియోజకవర్గానికి పరిమితమైందన్న చర్చ సాగుతోంది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకు కార్పొరేషన్ చైర్మన్ పదవి వచ్చినా జిల్లా మొత్తం కాంగ్రెస్ ను ఏకతాటిపైకి తీసుకురావడంలో ఆశించిన చొరవ కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గిరిజన కార్పొరేషన్, ఇతర రాష్ట్ర స్థాయి పోస్టులు వచ్చిన నాయకులు కూడా తమ తమ వర్గాలకి పరిమితమవుతున్నారన్న అసంతృప్తి ఉంది. ఇక పశ్చిమ జిల్లాలో పరిస్థితి మరింత భిన్నంగా కనిపిస్తోంది. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బుజ్జు పటేల్ డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించినప్పటికీ పార్టీ మొత్తం తన మాట వినాలన్న ధోరణిలో వ్యవహరిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. పాత కాంగ్రెస్ నేతలకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని, నిర్ణయాలు కొందరు చేతిలోనే కేంద్రీకృతమయ్యాయని గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. బోధ్, ఆదిలాబాద్, నిర్మల్, మూదల్ నియోజకవర్గాల్లో పాత కొత్త నాయకుల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఒక నాయకుడు ఏర్పాటు చేసే కార్యక్రమానికి మరో నాయకుడు దూరంగా ఉండడం, ఒక వర్గం పిలిచిన సమావేశానికి మరో వర్గం వెళ్లకపోవడం ఇప్పుడు కాంగ్రెస్ లో కామన్ గా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రామస్థాయి కార్యకర్తల నుంచి మండల స్థాయి నేతల వరకు పార్టీ ఎవరిది, నాయకత్వం ఎవరిది అన్న అయోమయం నెలకొన్నట్టు కనిపిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేతల కొరత లేదు, కానీ వారికి తగిన గుర్తింపు లేదన్న భావన మాత్రం బలంగా కనిపిస్తోంది. కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ నేతలు, ఏళ్ల తరబడి పార్టీని మోసిన నాయకులు ఇప్పటికీ పదవుల కోసం ఎదురు చూడాల్సి వస్తుందన్న చర్చ పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విఠల్ రెడ్డి, రేఖా నాయక్, నారాయణరావు పటేల్, ఇలా జిల్లాలో ప్రభావం ఉన్న నేతలు చాలా మంది ఉన్నప్పటికీ వారిని పార్టీ పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. పార్టీలో కష్టపడే సీనియర్ల కంటే కొత్తగా చేరిన వారికి ప్రాధాన్యం పెరిగిందన్న అసంతృప్తి కూడా ఉంది. డీసీసీ కమిటీలు ప్రకటించిన తర్వాత కూడా జిల్లా స్థాయిలో సమన్వయం కుదరలేదన్న టాక్ వినిపిస్తోంది. కొంతమంది నేతలు తమ అనుచరులకు మాత్రమే పదవులు ఇప్పించుకోవడం, నిజంగా కష్టపడిన కార్యకర్తలు పక్కన పడిపోవడం గ్రూప్ రాజకీయాలకు కారణమవుతుందన్న చర్చ సాగుతోంది. పార్టీ కోసం పనిచేసినా ప్రయోజనం లేదు, ఎవరికి దగ్గరగా ఉంటే వాళ్ళకే పోస్టులు అన్న మాటలు కింది స్థాయి కార్యకర్తల నుంచి వినిపిస్తున్నాయి. పదవులు రాక కొందరు నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుండగా మరికొందరు కేవలం ఫోటోలు, సమావేశాలకే పరిమితమవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. పార్టీ అధికారంలో ఉన్న ఆ ఫీలింగ్ మాత్రం కింది స్థాయి నాయకుల్లో కనిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విభేదాల వల్లే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు షాక్ తగిలిందనే ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్లోని అంతర్గత విభేదాల ప్రభావం ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కనిపించిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, సహకార సంఘాల ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు కలిసి పనిచేయకపోవడంతో బీజేపీ, బీఆర్ఎస్ కు లాభం జరిగిందన్న చర్చ ఉంది. ఒక వర్గం మద్దతు ఇచ్చిన అభ్యర్థిని మరో వర్గం సైలెంట్ గా వ్యతిరేకించడం అధికార పార్టీకే ఇబ్బందులు తెచ్చిపెట్టిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ కార్యకర్తలే స్వతంత్ర అభ్యర్థులకు పనిచేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్లే సమయంలో స్థానిక నేతల మధ్య ఆధిపత్య పోరు బయటపడుతుందన్న టాక్ వినిపిస్తోంది. ప్రోటోకాల్ విషయంలో కూడా నేతల మధ్య విభేదాలు బయటపడుతున్నాయన్న చర్చ ఉంది. ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం పెరుగుతుండగా సొంత పార్టీ నాయకులను పక్కన పెడుతున్నారన్న అసంతృప్తి పెరుగుతోంది. దీంతో కింది స్థాయి కార్యకర్తలో ఉత్సాహం తగ్గిపోతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పార్టీలో పనిచేసిన ప్రయోజనం ఏంటి, నాయకుల మధ్య ఐక్యత లేకపోతే మేమెలా పనిచేయాలి అన్న ప్రశ్నలు కార్యకర్తల నుంచి వస్తున్నాయన్న చర్చ సాగుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు భారీ నష్టం జరిగే అవకాశం ఉందన్న ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ కాంగ్రెస్లో పెద్ద చర్చ ఏంటంటే ఈ మొత్తం పరిస్థితిని చక్కదిద్దే నాయకుడు ఎవరు అన్నదే. జిల్లాలో సీనియర్లు ఉన్నారు, యువ నాయకులు కూడా ఉన్నారు. కానీ అందరినీ కలుపుకొని వెళ్లే లీడర్ మాత్రం కనిపించడం లేదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. అందుకే ఇప్పుడు హైకమాండ్ కూడా ఉమ్మడి జిల్లా రాజకీయాలపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్న ప్రచారం సాగుతోంది. ఎవరెవరు యాక్టివ్గా పనిచేస్తున్నారు, ఎవరి వల్ల గ్రూప్ రాజకీయాలు పెరుగుతున్నాయి, ఎవరికి క్షేత్రస్థాయిలో పట్టు ఉంది అన్న అంశాలపై నివేదికలు తెప్పించుకుంటున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. పార్టీని ఒకే తాటిపై నడిపించే నాయకుడికి భవిష్యత్తులో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం కూడా సాగుతుంది. జిల్లాలో బలమైన నాయకత్వం లేకపోతే బీజేపీ మరింత బలపడుతుందన్న ఆందోళన కాంగ్రెస్ హైకమాండ్లో ఉందన్న టాక్ వినిపిస్తోంది. అందుకే త్వరలోనే ఉమ్మడి ఆదిలాబాద్ కాంగ్రెస్లో భారీ రాజకీయ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందన్న ప్రచారం ఇప్పుడు జోరందుకుంది. ఎవరికి పదవులు వస్తాయి, ఎవరికి ప్రాధాన్యం పెరుగుతుంది, ఎవరు సైలెంట్ అవుతారు అన్నది ఇప్పుడు హస్తం పార్టీలో హాట్ టాపిక్గా మారింది. అధికారంలో ఉన్నప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ కాంగ్రెస్లో సమన్వయ లోపం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. సీనియర్లు, యువనేతలు, వర్గ రాజకీయాలు ఇవన్నీ మధ్య పార్టీని ముందుకు నడిపించే నాయకుడు ఎవరన్న ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. హైకమాండ్ నిజంగానే జోక్యం చేసుకుంటోందా, లేక గ్రూప్ రాజకీయాలు మరింత పెరుగుతాయా అనేది పరిషత్ ఎన్నికలు, ఆ తర్వాత జరిగే సార్వత్రిక సమరం ఫలితాలు తేల్చుతాయి అనడంలో సందేహం లేదు.